ఈ విత్తనాలు వాడటం మూలంగా కొంత రిలీఫ్ అనేది మనకు తెలుస్తా ఉందన్న ఈ విషయం. వీడియో చూసిన తర్వాతనే నాకు కొంచెం బాగా హెల్ప్ఫుల్ అనిపించింది. నేను టాబ్లెట్లు ఏమి వేసుకోకుండానే శబరిమల పైకి కొండెక్కి దిగాను దీంతోటే. ఈ విత్తనాలు వాడిన తర్వాత ఇదే దీంతోటే. నేను మొన్నసారి వెళ్ళేటప్పుడు డిసెంబర్లో వెళ్ళేటప్పుడు నేను ఏం టాబ్లెట్ కూడా వేసుకోలేదు, పెయిన్ టాబ్లెట్ కూడా. 3 అవర్స్ కంటిన్యూగా పైకి నడాలనుకుంటే మరి అంత టెరిఫిక్ హైట్ లో అటు నుంచి కంప్లీట్ డౌన్. అవునండి, అంత ఈజీ ఏం కాదు, కానీ బాగానే సపోర్ట్ చేసిందండి. బాగానే ఉంది. నాకైతే నాకు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఓకే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం మహావీర్ విత్తనాల గురించి చూడబోతా ఉన్నాం. ఎవరైతే బాడీ పెయిన్స్తో కండరాల నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, నడువు నొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, మోకాళ్ళలో గుజ్జరిగిపోయి విపరీతమైన నొప్పులతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఈ మహావీర్ విత్తనాలు అనేవి అత్యంత సపోర్ట్గా ఉండబోతూ ఉన్నాయి. ఈ మహావీర్ విత్తనాలని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించాలి, ఉపయోగించుకున్న వాళ్ళు పొందుకున్నటువంటి మేలుల గురించి, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. ఈ మహావీర్ విత్తనాలని 100లో 90 మందికి సరైన విధానంలో ఉపయోగించడం రాక, ఉపయోగించినా సరే వాటి యొక్క ప్రయోజనాన్ని పొందుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మహావీర్ విత్తనాలని మనం చెప్పినట్లుగా సరైన విధానంలో ఉపయోగించడం ద్వారా అనేక మంది మంచి మార్పును చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఫీడ్బ్యాక్ కాల్ను కూడా వినబోతా ఉన్నాం. సార్ నమస్తే అండి. సార్, అదే మహావీర్ వాడిన తర్వాత మీకు ఎలాంటి మార్పులు వచ్చినాయి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుందామని చేసామండి. ఇంతకు ముందు కంటే కొద్దిగా పర్వాలేదు. అసలు కాళ్ళు అడుగు ముందుకు వేయాలంటేనే అసలు టెరిఫిక్ గా ఉండే, చాలా భయంగా ఉండేది. అలాంటిది కొంచెం పర్వాలేదు, కొంచెం రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి అయితే బాగా ఫ్రీ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఒక్కసారి మళ్ళీ పట్టేసుకున్నట్టు ఉంటుంది. ఏదైనా దాని గుణం అది చేస్తూనే ఉంటది కదా. అవునండి, మనం కొద్దిగా దాని మీద శ్రద్ధ, నేనైతే 100% రోజు యూజ్ చేస్తానండి. అది నాకు ఎప్పుడో మిస్ అయితే, ఎప్పుడైనా అది 100 days లో ఒక డే మిస్ అయిపోద్దేమో కానీ జనరల్ గా అయితే మిస్ అవ్వదు. ప్రాబ్లమ్స్ ఏం లేవు బాడీలో. ఒకటే పెయిన్స్ ఒకటి, షుగర్ అని ఉంటది కానీ షుగర్ పీక్ నార్మల్ గానే ఉంటాయి. షుగర్ 120, 130 కంటే ఎక్కువ ఉండదు మాక్సిమం. అయితే ఈ విత్తనాలు వాడటం మూలంగా కొంత రిలీఫ్ అనేది మనకు తెలుస్తా ఉందన్న విషయం. ఈ వీడియో చూసిన తర్వాతనే నాకు కొంచెం బాగా హెల్ప్ఫుల్ అనిపించింది. నేను టాబ్లెట్లు ఏమి వేసుకోకుండానే శబరిమల పైకి కొండెక్కి దిగాను దీంతోటే. ఈ విత్తనాలు వాడిన తర్వాత ఇదే దీంతోటే. నేను మొన్నసారి వెళ్ళేటప్పుడు డిసెంబర్లో వెళ్ళేటప్పుడు నేను ఏం టాబ్లెట్ కూడా వేసుకోలేదు, పెయిన్ టాబ్లెట్ కూడా. 3 అవర్స్ కంటిన్యూగా పైకి నడాలనుకుంటే మరి అంత టెరిఫిక్ హైట్ లో అటు నుంచి కంప్లీట్ డౌన్. అవునండి, అంత ఈజీ ఏం కాదు, కానీ బాగానే సపోర్ట్ చేసిందండి. బాగానే ఉంది. నాకైతే నాకు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. వాడటం మూలంగా బాగానే ఉందండి. ఏ విధానికి ప్రాబ్లం లేదు, చాలా హెల్ప్ఫుల్ ఇది. అది చూసుకోకపోతే మనం చెప్పలేం కానీ కొంతమంది నిబంధవాదం ఉంటది, అది మనం దానికి ఎవరికి చెప్పలేరు, ఈ డాక్టర్లు చెప్పలేరు. ఇదైతే మాత్రం హెల్ప్ఫుల్ అండి. మనం ఎంసీఆర్ చెప్పులు కూడా చూశాను, అది కూడా అవి కొనుక్కోవాలి. కొంచెం చిన్న ఆనికాయ లాంటిది ఏదో వచ్చినట్టుంది, దాని నుంచి కొంచెం ఇబ్బంది పడతా ఉంది. ఎంసీఆర్ చెప్పులు ఒకసారి చూస్తే అది కూడా వేసుకుంటాం. వాళ్ళు ఎంత బయటకు వెళ్ళలేకపోయారు. బాగుంది సార్, ఫీడ్బ్యాక్ చాలా తక్కువగానే ఉంది. మరో నలుగురికి ఏంటంటే వాడిన మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతాయండి, వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది. మా వైపు నుంచి మేము చెబుతా ఉంటే జనరల్ గా ఏదో సేల్ పర్పస్ లేకపోతే వాళ్ళు అట్లా చెబుతారు అన్నట్టు ఉంటది, కానీ మీకు లాగా వాడిన వాళ్ళు చెబితే ఒక నమ్మకం ఉంటది. ఇదైతే నాకు మాత్రం చాలా 200% హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ మహావీర్ విత్తనాలని సరైన విధానంలో ఉపయోగించే విధానం వచ్చేసరికి రోజుకు 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకునేటప్పుడు ఈ విత్తనాలని నీటితో పాటు లోపలికి తీసుకోకుండా నమిలి తినవలసి ఉంటుంది.
ఈ విధంగా నవిలి తినటం ద్వారానే మంచి ప్రయోజనం గతంలో అనేక మంది చూడగలిగారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ మహావీర విత్తనాలని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించాలో చూడటం జరిగింది. ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. గతంలో ఒక వీడియోను కూడా మనం చేయడం జరిగింది. ఈ మహావీర విత్తనాలని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేస్తూ సపరేట్ గా వీడియోస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. నొప్పులకు సంబంధించి కావచ్చు, షుగర్ కి సంబంధించి కావచ్చు, చర్మ సమస్యలకు సంబంధించి కావచ్చు, హెయిర్ ప్రాబ్లమ్ సంబంధించి, షుగర్ ద్వారా వచ్చేటువంటి నరాల యొక్క బలహీనత, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేకపోవడం, ఇలాంటి వాటి గురించి కావచ్చు, ఒరిజినల్ తాటి బెల్లాన్ని పరిచయం చేస్తూ సపరేట్ గా వీడియోస్ చేయడం జరిగింది. ఇలాంటి అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.